రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని దళాలను నమ్మి మోసపోవద్దని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో తెలంగాణ మార్క్ఫెడ్ హకా ఫార్మర్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకంలో భాగంగా వ్యవసాయ యంత్ర పరికరాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం సులభతరమవుతుందని, పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే రైతులు తమ మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన నగదును ఎలాంటి జాప్యం లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలను జమ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకుర్తి నియోజకవర్గం ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నువ్వు నాకన్నా బ్రో ఏడమ్మా నీ పక్కన ప్రెస్ ఎట్లున్నాడు ఫోన్ ఎవరు తీసి అన్న ఇక్కడ అన్న అరే అన్న మేడం ముందుకుంటారా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన అఫీషియల్స్ కి మరి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మండల అధ్యక్షులు, ఇతర రైతులు, లీడర్లు అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మీరు ఇందాక అన్నట్టు నిజంగా మండలానికి ఒకటే ఇస్తున్నారు. మన పెద్దవంగర ఉన్న 6 మండలాలలో చిన్న మండలం అయినా కానీ 2 సెంటర్లు వచ్చినాయి ఇక్కడికి. మన మినిస్టర్ గారికి చెప్పి ఇక్కడ మనం 2 సెంటర్లు తెప్పించుకోగలిగినాం. రైతులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈసారి మొక్కజొన్న వేసిన వాళ్ళందరూ కూడా అదృష్టం అని అనుకోవాలి. ఎప్పుడు కూడా లేని విధంగా రేటు గిట్టుబాటు ధర కూడా ఉంది. 2400 అంటే గతంలో ఎన్నడూ కూడా లేకుండా వచ్చా రేటు. మరి వేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈసారి లాభాలు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ మీరు కూడా ఏమైతే టార్పలిన్ షీట్స్ అయినా గన్నీ బ్యాగ్స్ అయినా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కానీ అవన్నీ ఏమైనా లేకపోయినా కానీ ఇమీడియట్గా మీరు తెప్పించుకోండి. ఏదైనా ఉన్నా కానీ చెప్పండి. మనం ఏంటంటే రైతులకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఏదైనా మనము మీరు నా దృష్టికి తీసుకొస్తే మీ దాకా అయ్యేది మీరు చేసినా కానీ తర్వాత ఇంకేదైనా ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా మినిస్టర్ గారి నోటీస్లోకి తీసుకెళ్తాను. అట్లనే రైతులే ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. రైతులేనా? ఇక్కడ చాలా మంది వేసిండ్రా పోచంపల్లి? అది నేను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు అది తెచ్చుకోవడం ఎంత కష్టమైందో మనకి. అది 1000 కోట్లతోటి శాంక్షన్ తెచ్చుకున్నాము. నస్కల్ దాని కింద ఉంది. మీకు అన్నీ నడుస్తున్నాయి, అన్ని పనులు కూడా నడుస్తున్నాయి. వాళ్ళందరితోటి కూడా ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటున్నాం. వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైతే ఈ ప్యాకేజ్ 6 దేవాదులది ఉందో, ఫేజ్ 3 ప్యాకేజ్ 6 దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్నవన్నీ కూడా స్పెషల్ కేసు కింద పెట్టి మన కాన్స్టిట్యున్సీలో ఏవి వచ్చినా కానీ కాంట్రాక్టర్లు కూడా ఎక్కడ పనులు ఆపద్దు అని చెప్పి ఫస్ట్ బిల్లులు ఆ ప్యాకేజీకి సంబంధించిన కాంట్రాక్టర్లకే మనకి ఇచ్చే దాంట్లో వాళ్ళకే ఇప్పిస్తున్నాం. ఎందుకంటే ఇది మన కాన్స్టిట్యున్సీలో రైతులకి ఫస్ట్ మంచి జరిగే ప్రాజెక్ట్ అంటే ఎక్కువ మంది రైతులను కవర్ చేసే ప్రాజెక్ట్ ఇదే. అందరికీ కూడా పంట పొలాలైనా ఏదైనా మంచిగా పండాలంటే ఇది కంప్లీట్ కావాలని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మన ప్రాజెక్ట్ మీదనే పెట్టి చేపిస్తున్నాం. కాంట్రాక్టర్స్ అన్నీ కూడా 3 చోట్ల ఉన్నాయి. 3-4 కూడా వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు వర్క్. ఇంకా కూడా స్పీడప్ చేయాల్సింది ఉంది, స్పీడప్ చేపిద్దాం. మినిస్టర్ గారు కూడా దీన్ని స్పెషల్గా అంటే ఎట్లనైనా ఈ ప్రాజెక్ట్ సగం ఆగున్న ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ కావాలన్న ఆలోచనతోటి మన ప్రభుత్వం కూడా ఉంది. అంటే ఏదో గతంలో లాగా ఆర్భాటాలకి పోయి పెద్దవో లక్షల కోట్లలో ఉన్న ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలని కాదు. ఫస్ట్ అసలు సగంలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటే అందరు రైతులకు కూడా సాగునీరు అనేది వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇంకా రైతులకి నిజం ఇప్పుడు ఈ 2400 ఇవ్వడం వల్ల అసలైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాభము చేకూరుతుంది.
ఉత్తగా భూములు పెట్టుకొని తీసుకునేటోళ్ళకి కాకుండా అసలు రైతులకి ఇట్లాంటివి తేయడం వల్ల రాబోయే రోజులలో కూడా ఇట్లాంటివి తేయడం వల్ల అసలైన రైతులకి లాభం జరుగుతుంది. మరి మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ పనులు కూడా ఇప్పటికే 2000 కోట్లకు పైబడి మనం తెచ్చుకోగలిగినాం. అవన్నీ కూడా వేరే వేరే స్టేజెస్లో ఉన్నాయి. కొన్ని టెండర్ కాల్ఫర్ చేసేటివి ఉన్నాయి, కొన్ని అయినా ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నవి ఉన్నాయి. అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది మనకి. మన పెద్దవంగర్లో పోలీస్ స్టేషన్ దాని గురించి మొన్న కూడా సీఎం గారిని అడిగినా ఇస్తా అన్నారు. అది ఎంపీడీఓ ఆఫీస్ ఉంది. ఆ ఎంపీడీఓ ఆఫీస్ది సీతక్క గారు కూడా నెక్స్ట్ ఇచ్చే వాటిలో ఖచ్చితంగా మనకి ఇస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్కి మన పొంగులేటి గారు చెప్పినారు, అంటే కలిసినప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చి కూడా ఇది 1 crore మనకి అడిషనల్గా 1 crore అవసరం అవుతుంది పెద్దవంగర్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి. దాన్ని కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ ఫైల్ కూడా మూవ్ అయింది. ఇవన్నీ కూడా అంటే మన మండలానికి సంబంధించి 3 అవుతూ ఉన్నాయి. అవి అయితే త్వరలోనే ఆ పనులు కూడా చేసుకుందాము. ఇంకా మన పార్టీ విషయానికి వస్తే అందరు కార్యకర్తలైనా లీడర్లైనా అందరు ఒక్క మాట మీద ఉండి మనం చేసుకుంటే మన పార్టీ స్ట్రెంగ్త్ అవుతుంది. ఇప్పుడు అప్పట్లో అయితే ఎలక్షన్లు ఏం లేవు. ఏమైనా ఎక్కడైనా ఏమైనా ఉన్నా ఇప్పుడే సర్చ్ చేసుకునే టైం ఇదే. అందరు కలిసి ఉంటే ఎప్పుడైనా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కరు నడిచిపోతున్న దానికి మీరు 10 మంది నడిచిపోతుంటే ఎదుటోళ్ళు ఇచ్చే గౌరవానికి కూడా తేడా ఉంటుంది. మరి మీరు అందరూ కూడా రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా మన పార్టీని బలపరుస్తూ అందరూ మనోళ్ళు నిల్చున్న వాళ్ళని గెలిపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మొక్కల కెమికల్ కేంద్రం ఓపెనింగ్కి ఇక్కడికి పెద్దవంగరాలోని పోచంపల్లి గ్రామానికి వచ్చినాం. ఈ మండలంలో 2 సెంటర్లు కూడా పెట్టడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా మొక్కజొన్న వేసుకున్న రైతులందరికీ కూడా చాలా లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే 2400 గిట్టుబాటు ధర ఉంది. మరి ఇక్కడ పెద్దవంగర మండలి చిన్నదైనా కానీ ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున కంకులు పండించిండ్రు. వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వస్తాయి. అట్లనే అధికారులకు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది షీట్లైనా కానీ బ్యాగ్స్ అయినా వాళ్ళకి ఏవి అవసరం ఉన్నా అన్ని అవైలబుల్ ఉంచమని చెప్పినారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకి ఎట్లా మంచి చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారైనా మంత్రులందరూ కూడా అహర్నిశలు ఏ విధంగా చేస్తే రాష్ట్రాన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళొచ్చన్న దాంతో వెళ్తున్నారు. అట్లనే మన నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 2000 కోట్లకి పైబడి నిధులు తెచ్చుకోగలుగుతున్నాము. ఇవన్నీ కూడా వేరే వేరే స్టేజెస్లో ఉన్నాయి. వర్క్స్ అన్నీ కూడా రేపు ఏమున్నా కానీ అట్లనే మండలికి సంబంధించిన పనులు కూడా అన్నీ కంప్లీట్ చేసుకుంటాము. మరి రైతులైనా లేకపోతే అట్లనే ఇంద్రమ్మ ఇల్లు అయితే 1వ విడత మాత్రమే అయిపోయింది. 2వ విడత కూడా ఈ 1-2 నెలల్లో వస్తుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది.